పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు సిద్ధాంతాలు పవన్ జనసేన పార్టీతో ప్రయాణం చేయాలన్న ఆలోచనతో జనసేన పార్టీలో వస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు శేషులు గారిని వారి బృందాన్ని వారి టీం అందరినీ కూడా ఈరోజు జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి ఆయన ద్వారా ఈ రోజున వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున స్వాగతం తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మనందరం కలిసి మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించి ఏ రకంగా ఆయన ముందుకు వెళ్తున్నారో ఆ దిశగా మనందరం కూడా పార్టీ ముందుకు తీసుకెళ్లే విధంగా మరి ఈరోజు జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కరు కూడా మనం కలిసి వెళ్ళాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను నేను. అదేవిధంగా ఈ రోజున కొప్పల నుంచి కూడా ఏదైతే పెద్దపేట కానీ మనకు హరిజనపేటలు ఉన్నాయో అక్కడ కూడా అక్కడి నుంచి కూడా ఈరోజు మహిళలు కానీ పెద్దలు కానీ మరి వాళ్ళు బీసీ సోదరులు మరి ఎస్సీ సోదరులు ఈరోజు మన పార్టీలో జాయిన్ అవ్వడం కూడా చాలా శుభపరిణామంగా సందర్భంగా తెలియజేస్తున్నాను నేను. మనందరం కూడా అంటే ఎందుకు మాట్లాడుతున్నట్టు ఇవాళ జాయిన్ అవ్వడం కూడా ఆ రోజున మాకు వ్యతిరేకమైన నాయకులు అందరూ కూడా వైఎస్ఆర్సీపీ తెచ్చారు కాబట్టి ఆ రోజున జనసేన పార్టీ నుంచి ప్రత్యేకంగా యువత అంటే మొదట్లో యువత ముందుకు వచ్చింది జనసేన నుంచి కళ్యాణ్ గారి పిలుపు మేరకు మరి ఆ రోజున అక్కడ ఉన్నటువంటి యువతులు అందరినీ కలుపుకునే విధంగా ముందు నుంచి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిని కలిసి అంటే మీరందరూ పెద్దవాళ్ళు కాబట్టి మీకు కొంత మీకు అనుభవం ఉంది మాకన్నా డాక్టర్ సుబ్బారెడ్డి గారు మన అందరూ పెద్దగా కూడా ఆయన కూడా ఉంటారు కదా అందరూ మనం కలిసి ఒక యూనిటీగా చిన్న గారు కానీ పార్టీని బలోపేతం చేసే విధంగా ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా దగ్గరలో కొన్ని ఎలక్షన్స్ వస్తాయి, పార్కింగ్ ఎలక్షన్స్ ఉంటాయి. మన క్యాండిడేట్ ఎవరిని పెట్టినా సరే ఒక సమన్వయంతో మనందరం కలిసి పనిచేసి అక్కడ అభ్యర్థులు గెలిపించుకునే విధంగా కూడా ప్రతి ఒక్క లీడర్షిప్ ఉండాలని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను గతం నుంచి కూడా ఉన్న యువతలు కానీ ప్రత్యేక మహిళలు కానీ మనందరం కలిసి ప్రయాణం చేయవలసిన అవసరం ఉంది. ఇవాళంటే కొత్తగా మనకి అందరూ జాయిన్ అవుతున్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి అంటే అక్కడ గతంలో కూడా ఆ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వం వల్ల కానీ వైఎస్ఆర్ ఉన్నటువంటి నాయకుల వల్ల కానీ ఆ రోజు ఉన్న జనసేన నాయకులు కొంత ఇబ్బందులు ఉన్నప్పుడు కేసులు పెట్టించుకోవడం వివిధ రకాలుగా జరిగింది. ఇంకా మనందరూ ఈ రోజున అంటే కొప్పరి గ్రామంలో ఇవాళ వైఎస్ఆర్ సిపిఐ జీరో అయ్యే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం కూడా ఎందుకంటే చాలా ఆనందంగా భావిస్తూ మనందరూ కూడా కలిసి ప్రయాణం చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను పెద్ద శేషు గారు కానీ అదేవిధంగా కవి గారు కానీ బాబు గారు కానీ వారి టీం అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా స్వాగతం తెలియజేస్తూ మనందరూ కలిసి పనిచేద్దామని చెప్పి సందర్భం తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. కొప్పరి గ్రామం నుంచి జాయిన్ అవడం చాలా చక్కటి శుభపరిణామాలు సందర్భంగా ఏర్పడుతున్నా. కొప్పరి గ్రామం చిరంజీవి గారి పరంగా చూసినా పవన్ కళ్యాణ్ గారి పరంగా చూసినా ఇప్పుడు కూడా మన పార్టీకి చాలా బలమైనటువంటి గ్రామం అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపడుతున్నా. ఈ రోజున అభిమానులందరూ కూడా ప్రత్యక్షంగా రావడంతో ఆ బలం మరింత 100 రెట్లు పెరుగుతున్నట్లో ఎటువంటి సందేహం లేదు అని సందర్భంగా నేను గ్రామంలో వచ్చేటువంటి జడ్పీటీసీ ఎన్నికలు కానీ ఎంపీపీ ఎన్నికలు కానీ లేకపోతే సర్పంచ్ ఎన్నికలు కానీ ఏ ఎన్నికలు వచ్చినా సరే ఒక జనసేన పార్టీ అదేవిధంగా మిత్రపక్షం తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీకి తప్ప వేరే పార్టీలకి కనీసం నామినేషన్ వేయడానికి కూడా అవకాశం ఉండనటువంటి బలమైన పంచాయతీ గ్రామాన్ని ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా తెలియపడుతున్నా. ఈ రోజున మనం చూస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు మొన్ననే ఓజీ రిలీజ్ అయింది. ఓజీ దెబ్బ ఎలా ఉందో మనం అందరం కూడా చూసాం. వాట్సాప్ భద్రైపోయేదాకా ఓజీ కలెక్షన్ మనం చూడటం జరిగింది. మరి ఆయన ఒక సినిమా హీరోనే కాకుండా మరి రాజకీయ పరంగా కూడా మరి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా కష్టపడతారో ఏ విధంగా శ్రమిస్తున్నారు ఏ విధంగా తనకి మనం అందరూ ఇచ్చే దైవం అదేవిధంగా ప్రజలకు ఇచ్చినటువంటి అవకాశాన్ని 100% ప్రజలకి సద్వినియోగం పరిచే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఆహ్వానిస్తులు శ్రమిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని మనం అందరూ కూడా తెలుసుకోవాలి. మనందరం కూడా చూసాం స్వతంత్రం వచ్చిన తర్వాత 70 సంవత్సరాలు పైబడి 80 సంవత్సరాలు దగ్గరికి వస్తున్నప్పటికీ కూడా ఏ మంత్రులు ఎవరైనటువంటి
ట్రైబల్ ఏరియాస్ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారికి మంచినీటి సౌకర్యాలు కానీ, రోడ్డు సౌకర్యం కానీ, స్కూల్ సౌకర్యాలు కానీ, హాస్పిటల్ సౌకర్యాలు కానీ లేనటువంటి ప్రాంతాలకు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు స్వయంకి వెళ్ళి అక్కడ వారం రోజుల పాటు అక్కడే ఉండి వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలను కూడా తీర్చినటువంటి ఘనత ఆంధ్ర రాష్ట్రంలో ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని సందర్భంగా సగనంగా నిలబడుతున్నాం. అదేవిధంగా గౌరవ మన ఫిషర్మెన్ సోదరులు అందరూ కూడా ఏదైతే ఉందో ఉప్పడ ప్రాంతంలో అక్కడ వచ్చినటువంటి పొల్యూషన్స్ మూలంగా మత్స్య సంపద అంతా కూడా సర్వనాశనం అయిపోయి వాళ్ళ యొక్క జీవన విధానానికి ఇబ్బంది పడేటువంటి తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి సమయంలో స్వయంగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకుని వాళ్ళందరితో కూడా ప్రతి ఒక్కరితో కూడా ఈ వర్గం ఈ పార్టీ ఆ పార్టీ కాకుండా ప్రతి ఒక్కరిని కూడా పిలిచి ఏంటి మీ సమస్య, ఏ విధంగా ప్రభుత్వ సహకారం అందించాలి, ఏ విధంగా ప్రభుత్వ సహకారం చేస్తే మీకు సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుంది, ఏ విధమైన కార్యక్రమం చేస్తే ఈ ఉప్పాడ గ్రామం కోత గురవకుండా ఉంటుందన్నటువంటి విషయంలో అన్ని రకాలుగానే కూడా స్వయంగా అక్కడ మహిళా సోదరిమణులతో కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి యువతతో కానివ్వండి, పెద్దలతో కానివ్వండి, మన ఎమ్మెల్యే గారు కూడా స్వయంగా పవన్ కళ్యాణ్ గారితో అక్కడికి వెళ్ళినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఆ విధంగా మత్స్యకార సోదరుల యొక్క అభివృద్ధికి, సంక్షేమానికి ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా కట్టుబడి ఉన్నారన్న విధంగా మరి మన ఒక రోజంతా కూడా అక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా తెలుసుకుని మళ్ళా దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకుని దాన్ని మళ్ళా ప్రభుత్వ పరంగా, కేంద్ర ప్రభుత్వ పరంగా, రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఏ ప్రభుత్వాలు ఏం చేస్తే అక్కడ ఉన్నటువంటి మత్స్య సోదరులకి 100% న్యాయం జరుగుతున్న విషయంలో అన్ని రకాలుగా కూడా సౌలభ్యమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారిని సందర్భంగా సగర్వంగా తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.